హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, మనం ప్రతిరోజు డిస్కస్ చేసే 'బిగ్ బాస్' అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూడాలో కూడా అర్థం కావట్లేదు. దేని గురించి మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఓకే. అంటే మీకు నేను వీడియోస్ పెట్టినా మీరు కామెంట్ చేయరు నాకు తెలుసు. మన వీడియోస్ కూడా సరిగ్గా వ్యూస్ ఎళ్ళట్లేదు. బట్ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టాలి? ప్లీజ్ మీరు నాకు కొంచెం కామెంట్ చేస్తే నేను నా వీడియోస్ చేసే ఇలా చేంజ్ చేసుకుంటాననమాట. అంటే ఇలా చేయండి, అలా చేయండి అని కొంచెం మీరు చెప్తే నేను చేంజ్ చేసుకుంటా. సో, మీరైతే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఇంకా ఏం కావాలి అనేదైతే నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఆ వీడియోస్ షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. నేనైతే ప్రజెంట్ ఓకే. ఇప్పుడైతే మీరేం చెప్పట్లేదు కాబట్టి నేనైతే ఏం చేయాలనుకుంటున్నానో చెప్తాను. ప్లీజ్ నా ఆలోచనని వినండి. మీరు నచ్చితే ఓకే అని చెప్పండి. నేను ఆ వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఏంటంటే ఇప్పుడు 'బిగ్ బాస్' కంప్లీట్ అయిపోయింది కదా! 'బిగ్ బాస్'లో వచ్చారు. ఫస్ట్ ఓజీ అని వచ్చారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్. అందులో ఓకే. ఫస్ట్ ఓనర్స్‌గా, టెనెంట్స్‌గా ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ దివ్య వచ్చింది వైల్డ్ కార్డ్‌గా. దివ్య తర్వాత 5 స్టార్ వచ్చారు. సో, ఇక్కడి నుంచి మొత్తం ఇంతమంది వచ్చారు కదా! సో, నేనేమనుకుంటున్నా అంటే ప్రజెంట్ ఇప్పుడు కొంచెం 'బిగ్ బాస్' మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందరికీ. నెక్స్ట్ అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళ బయోగ్రఫీ ఏంటి? ఎక్కడి నుంచి ఎలా తీసుకున్నారు? ఎలా సెలెక్ట్ అయ్యారు? ఏంటి? అసలు వాళ్ళని ఎవరు సపోర్ట్ చేశారు? ఎలా సపోర్ట్ చేశారు? అనేది నేను మీకు వాళ్ళ బయోగ్రఫీ లాగా చెప్పాలనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ కొంచెం 'బిగ్ బాస్' ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఆ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నా. ఓకే. అంటే ఆ పర్సన్స్ అందరివి బయోగ్రఫీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వేరే వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఎలాంటి అంటే కొన్ని ఛాలెంజెస్ విసిరండి. అంటే ఎలా ఏమైనా అంటే ఇలా ఛాలెంజ్ చేయండి. ఐ మీన్ ఈ వీడియో చేయండి మీరు. నెక్స్ట్ ఇది మీ టార్గెట్, నెక్స్ట్ ఇది మీ టార్గెట్ అని. అంటే ఐ మీన్ టార్గెట్ అంటే మొన్న ఒకళ్ళు పెట్టారు కదా నాకు 50 షార్ట్స్ టార్గెట్ అండ్ 10 వీడియోస్ టార్గెట్ అని పెట్టారు. 1 వీక్ ఉంది. మేబీ 1 వీక్ కూడా లేదనుకుంటా. 5 డేస్ ముందు పెట్టారు. వాళ్ళు 'బిగ్ బాస్' కంప్లీట్ అయిపోయి 5 డేస్ ముందు. మీరు నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? నేను మీ సబ్స్క్రైబర్‌గా 50 షార్ట్స్ అండ్ 10 లాంగ్ వీడియోస్ మీరు చేయాలని నేను కోరుకుంటున్నా. మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్టెడా అని నన్ను అడిగారు. ఓకే. నాకు కష్టం అనిపించింది. అంటే నేనున్న సిచ్యువేషన్‌లో చేయడం చాలా అంటే చాలా డిఫికల్ట్‌గా అనిపించింది. బట్ ఓకే. ఛాలెంజ్ విసిరారు కదా! నా అంతవరకు నేను చేస్తానని యాక్సెప్ట్ చేసిన. బట్ నేను అది ఫుల్‌ఫిల్ చేయలేకపోయినా. మ్యాథ్స్ ఆఫ్ చేసిన. అంటే ఐ మీన్ లాంగ్ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసినట. లాంగ్ వీడియోస్ పెట్టిన బానే. బట్ షార్ట్ వీడియోసే ఒక 20 ఓకే. ఒక 20 21 పెట్టినట్టున్నా. 50 అయితే నేను పెట్టలేకపోయినా. సో, వాళ్ళకైతే సారీ అనమాట. నిజంగా చాలా సారీ. ఎవరో కానీ మేబీ బంటి రిషినో ఏదో ఉందనుకుంటా ఛానల్ పేరు. ఐడియా లేదు నాకు సరిగ్గా. ఓకే. వాళ్ళైతే నాకు ఛాలెంజ్ విసిరారు. బట్ అది నేను ఫుల్‌ఫిల్ చేయలేకపోయినా. బట్ మీరు ఛాలెంజ్ విసిరినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీకు రుణపడి ఉంటాను. దేనికో చెప్తాను వినండి. నేను వాళ్ళు ఛాలెంజ్ విసిరినందుకు దేనికి థ్యాంక్స్ చెప్పాను. నేను అది ఫుల్‌ఫిల్ చేయలేకపోయినా సరే దేనికి థ్యాంక్స్ చెప్తానో వినండి. అంతకుముందు సబ్స్క్రైబర్స్ అంటే కొంచెం వరకు పెరిగారు. బట్ తర్వాత సబ్స్క్రైబర్స్ పెరగలే, ఆగిపోయారు. అయితే వాళ్ళు ఛాలెంజ్ ఇసిరారు కదా! అదే ఎందుకు రోజు నేను వీడియోస్ చేస్తున్నా కదా! సరే అంటే రోజు ఒక లాంగ్ వీడియోను, ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ లాంగ్ వీడియోనో లేకపోతే నెక్స్ట్ ఒక షార్ట్ ఇలా పెట్టుకుంటూ వచ్చేదాన్ని. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. వీళ్ళు నాకు ఇలా ఛాలెంజ్ విసిరిన తర్వాత ఏంటంటే నేను ఒకరోజు 5 షార్ట్స్, నెక్స్ట్ ఒకరోజు 5 షార్ట్స్, నెక్స్ట్ ఒకటి 3 సంథింగ్ అలా పెట్టినట్టున్నా డైలీ. ఓ 21 షార్ట్స్ వరకు అలా రోజు కొంచెం విభజించి పెట్టినట్లున్నా. అలా పెట్టినప్పుడు నాకు 40 సబ్స్క్రైబర్స్ పెరిగారు. లిటరల్లీ ఒక షార్ట్‌కైతే 18 సబ్స్క్రైబర్స్ ఏమో ఒక షార్ట్‌కే వచ్చారు. సో, అలా అనమాట. కొంచెం వాళ్ళు నాకు ఛాలెంజ్ ఇవ్వడం వల్ల బట్ నేను లూజ్ అయినా, ఓడిపోయినాలే కానీ ఛాలెంజ్ ఇవ్వడం వల్ల అదైతే నా ఛానల్‌కి చాలా అంటే చాలా మంచి జరిగింది. ఒకవేళ నేను 20 చేస్తే నాకు 20 షార్ట్స్ చేస్తే నాకు 40 సబ్స్క్రైబర్స్ ప్లస్ వచ్చారు. అంటే ఐ మీన్
ఆ పర్టిక్యులర్ టైంలో. బట్ వాళ్ళు చెప్పిన 50 చేసుంటే ఇంకొక 100 వచ్చేవాళ్ళేమో మేబీ అనిపించింది. బట్ నాకైతే టైం కుదరలేదు. చాలా సారీ అండి. ఈ ఇది నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను కాబట్టి నేను బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన. బట్ నా వరకు ట్రై అయిందైతే నేను చేసిన. నా వరకు చెయ్యి ఇంతవరకు నేను చేయలేస్తా అనుకున్నది అయితే చేసిన. మిగతా నేను కంప్లీట్ చేయకపోయినా ఆల్మోస్ట్ 70-75% అయితే కంప్లీట్ చేసిన నేను నా ఛాలెంజ్ని. ఒక 25% మాత్రమే లూజ్ అయినా అని నేను చెప్తున్నా. 25% ఇంకా కాదులేండి, ఎక్కువే లూజ్ అయినట్టున్నా. అంటే లాంగ్ వీడియోస్ ఫుల్ఫిల్ చేసినా కానీ షార్ట్స్ అయితే సగం కూడా చేయలేకపోయినా. ఇంకో 4 షార్ట్స్ అలా పెడితే ఆఫ్ అయ్యేది, 50% అయ్యేది. ఒక 50% 60% ఫుల్ఫిల్ చేసినట్లున్నా. సో మీరు నాకు ఛాలెంజ్ ఇచ్చి చాలా అంటే చాలా మంచి పని చేశారు. నేను ఇంకా ఆ 20 షాట్స్ కూడా ఇంకా టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎవరితో మాట్లాడుకుంటూ చేయాలి అని ఇలా ఆలోచించినవి కూడా ఉన్నాయి చాలా మీ వల్ల. 40 సబ్స్క్రైబర్స్ అయితే నాకు పెరిగారు. సో ఛాలెంజెస్ ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీకు రుణపడి ఉంటా. సో మిగతా వాళ్ళు కూడా ఇలా చూసి కొంచెం నాకు ఛాలెంజెస్ ఏమైనా విసిరితే, అంటే ఇలాంటి వీడియో చేయక్క, లేకపోతే ఇలా ఏదైనా వంట వీడియో, అంటే సంథింగ్ వంట వీడియో ఏదైనా పెట్టక్క, లేకపోతే అంటే ఇప్పుడు కొత్తగా నేను ఏం ట్రై చేయలేదు కానీ ఏదైనా గుడికి వెళ్ళి పెట్టండి ఇలాంటివి చెప్తే కనుక నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు అసలు నేను బయటకు వెళ్ళి ఏ వీడియో చేయలేదు. బట్ ప్రజెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరైతే ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. వ్యూస్ అయితే అస్సలు రావడం లేదు ఎంత చేసినా సరే. ఈ వ్యూస్ రావట్లేదని ఇది ఒక బాధ అనిపిస్తుంది నిజంగానే. కొంచెం మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా వీడియోస్ మంచిగా చేయడానికి, ఇంకా టైం తీసుకొని వీడియోస్ చేయడానికి, నాకైతే కొంచెం టైం తీసుకొని వీడియోస్ చెయ్యాలి. సో ఇంకా నేను టైం తీసుకొని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఇలానే ఉండాలి. ఇంకొంచెం సపోర్ట్ పెరగాలని కోరుకుంటున్నాను. బికాజ్ వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి, మనకి వాచర్స్ కూడా సరిగ్గా లేదు. అందులో నా మిస్టేక్ కూడా తక్కువ, ఏమంటారు, నా మిస్టేక్ కూడా ఉందిలేండి వాచర్స్ లేకపోవడంలో. ఎందుకంటే నేను సరిగ్గా బిగ్ బాస్ మీద వీడియో చేయాలి. డే 1 నుంచి, అసలు డే 1 ఒకవేళ అగ్ని పరీక్ష నుంచి కాకపోయినా డే 1 నుంచి నేను ఇప్పుడు ఎండ్ అయ్యే వరకు బిగ్ బాస్ చేసినా ఖచ్చితంగా నాకు వాచర్స్ అనేవి వచ్చాయి. బట్ నేను అది చాలా మిస్టేక్ చేసిన అని అనిపించింది. బట్ నేను ఆ మిస్టేక్ చేయడం కూడా ఒక రీజన్ అనేది ఉంది. ఏంటంటే ఇంట్లో వైఫై కనెక్షన్ అనేది లేదు. సో అంత వీడియోని నేను మాట్లాడి చేసి మనం చేయాలంటే మన మొబైల్లో డేటా ఏం సరిపోతుందండి. సో కొన్ని రోజులైతే నేను అలా నార్మల్గా డేటానే రీఛార్జ్ చేసి 2 డేస్కి ఒక 350 360 కంప్లీట్ అయిపోయేది డేటా రీఛార్జ్. అలా అయ్యేది. 50 GB అట్లా తీసుకొని నేను చేసేదాన్ని. ఒక 10 వీడియోస్కి ఒక 5 వీడియోస్కి కూడా వచ్చేది కాదు అది. సో నేను ఈ వీడియోస్ కోసం మొబైల్ రీఛార్జ్కి అలా పెట్టింది కూడా ఉంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను వైఫై పెట్టించుకోవడం అయితే జరిగింది. సో ఇలా ఇంకా వెనక ఇన్ని రీజన్స్ ఉన్నా సరే ఓకే అయిపోయింది, గడిచిపోయింది. ఇంకా మళ్ళీ ఆ వీడియోస్ చేయాలన్నా తిరిగి రావు. ఇప్పుడు చేసినా ఎవరు చూడరు, ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయిపోయిన విషయం ఎవరు చూస్తారు చెప్పండి? నేనే చూడను, ఇంకా వేరే వాళ్ళు ఎలా చూస్తారు? సో నేనైతే వాళ్ళ బయోగ్రఫీ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళ బయోగ్రఫీ, లైక్ ఫస్ట్ ఎలిమినేట్ అయిన సృష్టి వర్మ టు లాస్ట్ వరకు ఫైనల్ ఎలిమినేషన్. అంటే ఫైనల్ ఎలిమినేషన్ అంటే విన్నర్ ఇక కళ్యాణ్ పడాల. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మాట్లాడాలి అని అయితే నేను అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, మన ఛానల్కి చాలా అవసరం. ఆల్రెడీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, కొంచెం మంది మాత్రం కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అంటే థ్యాంక్స్. నిజంగా మీకు రుణపడి ఉంటానే చెప్పాలి. నాకు తెలుసా అంతకుముందు ఏం చేసేదాన్ని, నేనే కొన్ని వాటిల్లో అంటే వేరే వాళ్ళ ఛానల్లో చూసుకొని కామెంట్స్ పెట్టుకునేదాన్ని కొన్ని ఉంటాయి. అయితే నేను బిగ్ బాస్ వీడియోస్ అలా చేస్తున్నా. కొన్ని రోజులకి ఏమంటారు జెన్యున్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయిందనమాట. జెన్యున్గా రావడం స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళు తిట్టినా సరే నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన వీడియోని చూసి దాని మీద జెన్యున్ కామెంట్స్ ఇస్తున్నారు అనే హ్యాపీనెస్ అయితే నాకు వచ్చింది. నిజంగా అలా కామెంట్స్ పెట్టిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఒకవేళ అది నన్ను తప్పుబట్టి
కామెంట్ పెట్టినా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఏదో ఒక కామెంట్ నాకు పెట్టారు వాళ్ళు నా వీడియో చూసి రియాక్ట్ అయ్యారు నా మాటలకి. అనేది నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపించిందబ్బా! ఇంకప్పటి నుంచి నా ఛానల్‌కి నేను కామెంట్స్ పెట్టుకోవడం మానేసిన. బయట వచ్చే జెన్యూన్ కామెంట్స్ ఒకటైనా, రెండైనా చాలు. వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనైతే ఫిక్స్ అయిపోయినా. నిజంగా అసలు నాకదే అనిపించింది. మనం వీడియోస్ చేస్తుంటే ఎవరైనా చూసి మనల్ని అప్రిషియేట్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే, మామూలు హ్యాపీనెస్ గాదు. అప్పుడు అనిపించింది నాకైతే ఫుల్ అంటే ఫుల్. నెక్స్ట్ ఒకళ్ళు అంటే కొన్ని నేను వీడియోస్ పెట్టినప్పుడు నువ్వు బిగ్ బాస్ ముందు చూడమ్మా తల్లి నీకే తెలీదని ఇలా కూడా పెట్టేవాళ్ళు కొంచెంమంది. అని కూడా ఫీల్ అయ్యేదాన్ని కాదు. అంటే నేనేదో చెప్పిన వాడు వాళ్ళకి నచ్చలేదు. మేబీ నచ్చలేదంట కదా! నేను కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. అంటే నేను అప్పుడప్పుడు లైవ్ చూడను. సో, లైవ్ చూసేవాళ్ళు అది ఫాలో అయ్యి ఆహా! ఇది రాంగ్ అని నాకు చెప్పుండొచ్చు. సో, నేను అసలు ఫీల్ అయ్యేదాన్ని కాదు. అంటే నాకనిపిచ్చేది అమ్మ వీళ్ళు కూడా నా వీడియో చూసి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు, నాకు కమెంట్ పెడుతున్నారు అనే ఫీలింగొచ్చేది. సచ్ ఎ హ్యాపీ ఫీలింగ్ అబ్బా! అసలు మామూలు ఫీలింగ్ అంటే మామూలు ఫీలింగ్ గాదు. చాలా హ్యాపీగా అనిపిచ్చేది. మామూలు హ్యాపీనెస్ గాదసలు. ఒక క్రియేటర్‌గా స్టార్ట్ అయిన తర్వాత మనకంటూ ఒక గుర్తింపొస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరబ్బా! మనం ఇండిపెండెంట్‌గా నిలబడుతున్నామనే హ్యాపీనెస్ ఒకవైపు, అబ్బా! మనం కొంచెం మందికి నచ్చుతున్నాం అన్న హ్యాపీనెస్ ఒకవైపు. ఇవన్నీ నిజంగా మనలో చాలా కరేజ్ పెంచుతది. ధైర్యం పెంచుతది. నాకైతే చాలా ధైర్యం వచ్చింది. లైక్ అది కూడా ఇంకా మినీ మానిటైజేషన్ తర్వాత ఇంకొంచెం ధైర్యం పెరిగింది. సో, అసలు ఫుల్ మానిటైజేషన్ అయిపోతే ఇంకా మీరు నాకు చాలా ధైర్యం ఇచ్చిన వాళ్ళవుతారు. ఒక ఇండిపెండెంట్‌గా ఒక వుమన్ ఖచ్చితంగా నించోగలదు ఎంత కష్టపడైనా అని మనం ప్రతి క్రియేటర్‌ని చూస్తూనే ఉన్నాము. అండ్ ఆల్రెడీ బయటికి పనికెళ్ళే వాళ్ళని అందరినీ, ఆఫీస్ వర్క్‌లకెళ్ళే వాళ్ళని, జాబ్‌కెళ్ళే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు చాలామంది. అందరినీ చూస్తూనే ఉన్నాం. సో, వాళ్ళందరిలాగా నేను గూడా ఏదో ఒకటి సాధించాలి అని అయితే నిర్ణయించుకున్నాను. సో, దానికోసం ఇలా అనమాట. బట్ నేను ఎంత సాధించాలని నేను నిర్ణయించుకున్నా సరే, దానికి మీ సపోర్ట్ కావాలి. సో, నేను ఎంతో కొంత చేస్తూనే ఉన్నా. మీరు నాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఆ సపోర్ట్‌కి మాత్రం చాలా థాంక్స్ చెప్పాలి. నేను మీకు థాంక్స్ చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటుందండి. నా వీడియోస్ అసలు క్లారిటీ ఉండవు. నా వాయిస్ క్లారిటీ ఉండదు. నాకనిపిస్తది. అంటే ఒక మైక్ యూజ్ చేయను. నేను పర్ఫెక్ట్ అపియరెన్స్‌లో గూడా ఉండను. నార్మల్‌గా ఎలా ఉంటే అలా వీడియోలో చేస్తా. ఇప్పుడు నేను ఇలా చేయడానికి గూడా బ్యాక్ ఏదో పిచ్చి పిచ్చిగా అన్నీ కనిపిస్తాయి. బట్ ఇలా చేయడానికి రీజన్ నాకసలు ఎటూ లైటింగ్ లేదు. డోర్లు ఇలా నా ఫేస్ మీద లైట్ పడతది. నేనలా ముందు డోర్ ముందు కూర్చుంటా. బయట నుంచి సన్‌లైట్ మీద పడతది కాబట్టి కొంచెం కనిపిస్తది అని. లోపలైతే డోర్ మూసేస్తే అసలేం కనిపించదు. మా లైట్లు గూడా డిమ్ మొత్తం. సో, నాకే చిరాకనిపిస్తది ఇవన్నీ. ఏంటి అసలిది వెనక గలీజ్‌గా కనిపిస్తుంది. కానీ తప్పదు, చెయ్యాలి అనే ఫీలింగ్‌లో నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తది. ఒక్కోసారి అనిపిస్తది ఎవరైనా ఏమన్నా కామెంట్స్ పెడతారేమో ముందు మీ ఇల్లు చూసుకోమ్మా, ముందు అది చూసుకోమ్మా, ఇది చూసుకోమ్మా, వెనక పడేయి చూసుకోమ్మా అని. బట్ ఎవ్వరు నేను మాట్లాడే మాటల్ని తప్ప నా వెనక బ్యాక్‌గ్రౌండ్ గురించి ఎవ్వరు పట్టించుకోలే. ఎవ్వరు వల్గర్‌గా మాట్లాడలేదు. చాలా అంటే చాలా థాంక్స్ అండి దీనికైతే. నిజంగా మీకు చాలా రుణపడి ఉంటాను. నేను ఇది ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నా గానీ, మధ్యలో మళ్ళీ 'బిగ్ బాస్' మధ్యలో చెప్పడం ఎందుకులే దాన్ని చెప్పట్లేదు. ఇందులో మాత్రం నిజంగా మీకు రుణపడి ఉంటా. ఏ రోజు గానీ, ఏ కమెంట్ ఇప్పుడు నేను మాట్లాడే విధానంలో గానీ, ఏ చెత్త కమెంట్ పెట్టలేదు ఎవ్వరు కానీ. చాలా 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 థాంక్స్ అసలు మీకు. నిజంగా. ఇది నాకు నేనసలు భయపడ్డాను ఫస్ట్ అసలు ఈ అపియరెన్స్‌తో పెడితే ఏంటి ఏమన్నా వల్గర్‌గా కామెంట్స్ చేస్తానని. బట్ నాకస్సలు ఏ రోజు అట్లా కామెంట్స్ పెట్టలేదు. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ చూసారు ఒకవేళ ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ అని పెట్టారు. రాంగ్ అంటే రాంగ్ అని పెట్టారు. ప్రతి ఒక్కటి నాకు తెలియజేస్తూనే ఉన్నారు. చాలా థాంక్స్ అండి. నాకు మీరు చూసి అలా పెట్టకపోతే నాకొకటి అర్థమైంది. మన డ్రెస్ సెన్స్ ఐ మీన్ మనం ఎంత మోడ్రన్‌గా ఉన్నాము, ఎంత మేకప్ వేసుకున్నాము, మనం మన 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 చుట్టుపక్కల ఎంత కాస్ట్‌లీ ఉంది, వీటిని బట్టయితే వ్యూస్ రాదు. అంటే ఐ మీన్ వ్యూస్ వస్తాయిలే గానీ లైక్ ప్రతి ఒక్కళ్ళు వీటినే చూడాలి అనైతే ఎవరు కోరుకోరు. ఒక ఖచ్చితమైన థీమ్ ఉండి, కొంచెం మన మాటలు నచ్చితే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారని నాకైతే అర్థమైంది. చాలా అంటే చాలా థాంక్స్ అండి మీకు. సో, నేనైతే ఇది మీకు పర్టిక్యులర్‌గా పర్సనల్‌గా నేను చెప్పాలనుకున్నా చెప్పేసాను నిజంగా. అది నా హార్ట్‌లోంచి వచ్చిన ఫీలింగ్ అనమాట. మీ గురించి, ఒక ఆడియన్స్ గురించి హార్ట్‌లో నుంచి నాకు బయటకొచ్చిన ఫీలింగ్ అది.
సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా వీడియోస్ చూసి అండ్ కొంచెం మంది కామెంట్స్ పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి ప్లీజ్. ఇంకేస్ నేను ప్రతి వీడియోలో నేను ప్లీజ్ లైక్ చేయండి అని చెప్తున్నాను కదా. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. అలా సజెస్ట్ అవ్వడం వల్ల కొంచెం మనకైతే అంటే వ్యూస్ వస్తాయి కదా బ్రో. వేరే వాళ్ళకి సజెస్ట్ అవ్వడం వల్ల మనకైతే వ్యూస్ వస్తాయి అండ్ కొంచెం గ్రోత్ కూడా ఉంటుంది మన ఛానల్కి. ఇంకా నేను మంచిగా కొంచెం ఏమంటారు, యూట్యూబ్ మీద కొంచెం నేను టైం స్పెండ్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఫినాన్షియల్గా మనీ కూడా స్పెండ్ చేయొచ్చు యూట్యూబ్ మీద. అంటే ఏమైనా క్లారిటీ ఫోన్స్ తీసుకోవడం కానీ లేకపోతే ఏదైనా మైక్ తీసుకోవడం కానీ ఇలాంటివి నేను చేయొచ్చు. యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కేస్ కొంచెం వస్తుంది కదా మనీతో చేయొచ్చు. బట్ ప్రజెంట్ అయితే మనకేం ఇన్కమ్ లేదు, ఇలానే కొనసాగాల్సి వస్తుంది. సో ప్లీజ్ మీరు ఆ సపోర్ట్ అయితే నాకు చేస్తారని కోరుకుంటున్నాను మన ఛానల్కి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు ప్లీజ్ కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ మీకు అందించడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మనకి చేయడానికి థీమ్ లేదు. మీరు ఏదైనా కొత్త థీమ్ చెప్పండి, లేకపోతే మీరెవరు ఏ థీమ్ కామెంట్ చేయకపోతే నేనైతే ఒక థీమ్ చేయాలనుకుంటున్నా. అది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, హోస్ట్తో సహా బిగ్ బాస్ కంటెస్టెంట్స్. సో వీళ్ళందరి బయోగ్రఫీ అయితే నేను చెప్పాలనుకుంటున్నా. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క పర్సన్ గురించి ఒక్కొక్క వీడియో జనవరి మొత్తం చేయాలి అని అయితే నేను ఫిక్స్ అవుతున్నా. ఇన్ కేస్ మీరు అంటే మీరెవరు నాకు ఏ వీడియో చేయాలో అని చెప్పలేదు అంటే కామెంట్ పెట్టకపోతే, ఒకవేళ కామెంట్స్ పెట్టకపోతే ఏ వీడియో కావాలో నేనైతే ఈ వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇన్కేస్ మీకు ఈ వీడియోస్ కాకుండా వేరే ఏదైనా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి, కామెంట్ చేయండి అంటే ఈ వీడియోస్ కావాలి, మీరు ఇలా చేయాలి, ఇలా ప్రాంక్స్ చేయాలి ఏదైనా అని మీరు ఏదైనా వీడియోస్ గురించి నాకు సజెషన్ చేస్తే నేనైతే పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ని చూడండి. వ్యూస్ ఎక్కువ పోవట్లేదు, కొంచెం కష్టానికి ఫలితం దొరికితే ఇంకా చాలా బాగుంటుంది కదా. సపోర్ట్ చేస్తున్నారు మీరు, కానీ నేను సపోర్ట్ చేయట్లేదని చెప్పట్లేదు, బట్ మీరైతే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అని అయితే నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఎక్కువ వద్దు, కొంచెం చాలు ప్లీజ్, బ్రతిమలాడుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ ఇవ్వండి, మనం గట్టెక్కేస్తాం. ఆ తర్వాత మీకు నచ్చిన వీడియో మీరు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్ళి వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఇచ్చినా ఆ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నిజంగా మన సబ్స్క్రైబర్స్ అడిగితే కాదంటాం అలాంటి ఏవైనా ఛాలెంజెస్ని. సో నేనైతే ఫిక్స్ అయిపోయినా. ఇన్ కేస్ మీరు ఎవరు కామెంట్ పెట్టని పక్షంలో అయితే నేనైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయోగ్రఫీ అయితే చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత కూడా ఒకవేళ ఏం చేయాలి, మీరు ఇవి చేయండి, నెక్స్ట్ ఈ వీడియోస్ చేయండి అని మీరు చెప్పినా సరే నేను ఇది కంటిన్యూ చేసి నెక్స్ట్ ఆ వీడియోస్ చేస్తాను అనమాట. సో ప్రతి ఒక్కళ్ళ బయోగ్రఫీ అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి సంబంధించింది మీకు నేను అందించబోతున్నాను. రెడీగా ఉండండి మీరు చూడడానికి. ఇన్కేస్ మీకు వేరే టాపిక్స్ ఏమైనా కావాలన్నా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. 100% ట్రై చేస్తాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ మీరు కామెంట్ చేయొచ్చు. నేను ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకేమైనా చెప్పాలా? మన ఛానల్లో మాత్రం నేను మిక్స్డ్ కంటెంట్ పెట్టడానికి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇట్స్ మిక్స్డ్ కంటెంట్ మీన్స్ మా పాపతో వీడియోస్ అండ్ బ్లాగ్స్ అండ్ షార్ట్స్. నెక్స్ట్ మేము ఏదైనా ప్రాంక్ చేసిన ఆ షార్ట్స్ అనమాట. నెక్స్ట్ ఏదైనా దేవాలయాలకి టెంపుల్స్కి వాటికి వెళ్ళిన ఒక షార్ట్స్ అనమాట. నెక్స్ట్ ఏదైనా మంచి వ్యూస్ కానీ ఏదైనా చిల్ మూడ్లో ఉన్న ఫోటో అంటే ఎక్కడైనా ట్రిప్ ఇలాంటివి పోయినా కదా అన్నీ మీతో మా కుకింగ్ బ్లాగ్స్తో సహా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీరు ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తారు, ప్లీజ్ మనల్ని ఆదరిస్తారనే కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు 6500+ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి అయ్యారు. అలా అయ్యారు అంటే ఇది నిజంగా మీ క్రెడిటే. ఇప్పుడు నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను, మినీ మానిటైజేషన్ స్టేజ్ వరకు నేను వచ్చానని చెప్పినా సరే అది మీ క్రెడిటే ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడి వరకు కూడా చాలామంది రాలేకున్నారు, నన్ను ఇక్కడ వరకు మీరు తీసుకొచ్చారు. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే కోరుకుంటున్నాను. కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. హాఫ్ ఆఫ్ ది ఫినాన్షియల్ సపోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అవుతుంది. తొందరగా మీతో
ఏమంటారు తొందరగా మీతో నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చిందో వచ్చి యూట్యూబ్ నుంచి అని నాకు షేర్ చేసుకోవాలని ఉంది. అది ఎప్పుడు షేర్ చేసుకోవాలో ఏంటో మీరు తొందరగా కంప్లీట్ చేస్తే నేను కూడా షేర్ చేసుకుంటాను మీతో ఆ విషయాన్ని. బట్ ఇంకా రాలేదే, అసలు ఫుల్ మానిటైజేషన్ అవ్వాలి. ఫుల్ నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలంటే ఫుల్ మానిటైజేషన్ అవ్వాలి, $10 దాటాలి, నేను పర్సనల్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, మళ్ళీ $100 దాటాలి. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చే మంత్ అది ఈరోజు ఇప్పుడు $100 దాటితే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ నాకు పేమెంట్ వస్తుంది $100 దాటిన తర్వాత. సో ఏం చేస్తాం, అక్కడి వరకు నేను పోవాలంటే చాలా కష్టం, కానీ మీరు తీసుకెళ్ళాలంటే చాలా ఈజీగా తీసుకెళ్ళవచ్చు. మీరు మన వీడియోస్ మీకు నచ్చినా నచ్చకపోయినా మన వీడియోస్ అలా ఆన్ చేసి అవన్నీ రన్ చేస్తూ పోతే కొంచెం మీ ఫోన్లోంచి నా కోసం కొంచెం టైం అండ్ డేటా యూస్ చేస్తే ఖచ్చితంగా మనం క్రాస్ అవ్వగలమండి. ప్లీజ్ ఇది ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ప్లీజ్ ఇంకా ఫుల్ మానిటైజేషన్ అయిపోతే ఇంకా మన ఛానల్కి అసలు తిరిగే ఉండదు. ఇంకా కొత్తవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కొన్ని కొత్త మాటలు మాట్లాడుకోవచ్చు, ఇంకా ఏమైనా గివ్ అవేస్ గిఫ్ట్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా ఛానల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు, మంచి వీడియోస్ చేయాలి అనుకుంటున్నారు అన్న వాళ్ళకి మనమే సపోర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనమే చాలా పెద్ద ఫ్యామిలీ అవుతామండి. సో మనమే సపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా ఉంటుంది యూట్యూబ్తోని అండ్ మనతోని అండ్ మీతోని పర్టికులర్గా. ఇప్పటి వరకు నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు, ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. సో మీరు మ్యాథ్స్ అసలు వీడియోస్ సరిగ్గా చూడట్లేదు, కామెంట్ సరిగ్గా చూడట్లేదు. ఒకటి నేను కొన్ని చెప్తానండి, అవి మాత్రం కొంచెం పాటించండి. ఎందుకంటే లో క్వాలిటీ వీడియోస్ అని, ఎడిటింగ్ మంచిగా లేదని, ఏంటి సోది అని ఇలా మాత్రం వదిలేయకండి. ఎందుకంటే లో క్వాలిటీ వీడియోస్, ఎడిటింగ్ సరిగ్గా లేదు, ఇవన్నీ కొంచెం మ్యాటర్ ఉంటే మాత్రం చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఎడిటింగ్స్ కానీ వీడియో క్వాలిటీస్ కానీ సరిగ్గా లేవంటే మేబీ వాళ్ళకి అంత ఫినాన్షియల్ పొజిషన్ లేకపోయి ఉండొచ్చు. నాలాంటి వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళని తీసుకోవచ్చు. నా వీడియో క్లారిటీ ఉండాలన్నా, చాలా వాయిస్ క్లారిటీ ఉండాలన్నా కొంచెం ఫినాన్షియల్ పొజిషన్ గట్టిగా ఉండాలి. ఐ మీన్ అంటే మీరు అనుకోవచ్చు, అంటే ఎంత ఎఫర్ట్ చేస్తే మాకు ఒక 1500లో 2Kలో వచ్చేస్తుంది, ఇలా ఎఫర్ట్ చేస్తే నెక్స్ట్ ఒక మంచి ఫోన్ తీసుకుంటే ఒక 30Kలో 40Kలో వచ్చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. బట్ అలాంటివి కూడా ఎఫర్ట్ చేసే పొజిషన్లో కూడా మేము లేము. అప్పుడు ఏం చేయాలండి? సో ఇంత లో ఉన్నప్పుడు ఎవరిని కొంచెం చూసే ప్రయత్నం చేయండి. అలా మీరు చూస్తూ ఉంటే మీ సపోర్ట్తోనే వాళ్ళు తీసుకుంటారేమో, మీ పేరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారేమో. ఇప్పుడు నేను నా సబ్స్క్రైబర్స్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, చూడడం వల్ల నాకు మినీ మానిటైజేషన్ అయింది. అంటే ఫుల్ మానిటైజేషన్ కావాలన్నా వాళ్ళే చేయాల్సిందే. నాకు నేనైతే వీడియోస్ చేసుకోవడం నా బాధ్యత, కానీ నేనే అన్ని చూసేసి నేనే అన్ని చేసేసుకోలేను కదా, అన్ని అవర్స్ నేను కంప్లీట్ చేసుకోలేను కదా. సో వీడియోస్ చేసే బాధ్యత నాది, కానీ నాకు ఫుల్ మానిటైజేషన్ చేసే బాధ్యత మీదే, డెఫినెట్గా మీదే. సో ప్లీజ్ మీరు వీడియోస్ పూర్తిగా చూడాలి, మన ఛానల్కి వాచ్ అవర్స్ గెయిన్ అయ్యేలా చూడండి. ప్లీజ్ ప్రతిసారి ప్లీజ్ అని వేడుకుంటున్నాను కాబట్టి, నేను ఇంత వేడుకుంటున్నా కాబట్టి ప్లీజ్ కొంచెం వేడుకుంటున్నాను. మీకు ఒకవేళ ఛానల్ నచ్చకపోయినా నేను ఇంత మిమ్మల్ని వేడుకుంటున్నానైనా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానైనా ప్లీజ్ చూడండి మన వీడియోస్ని. సో చాలా మాత్రం వీడియో క్లారిటీ లేదు, వాయిస్ క్లారిటీ లేదు అని మాత్రం నన్నే కాదు ఏ ఛానల్ అయినా ప్లీజ్ వదలకండి. ఇన్కేస్ కొంచెం మ్యాటర్ బాగుంటే కొద్దిగా చూడండి. చూస్తే మీరు 1 మినిట్ చేసినా వాచ్ అవర్ కావాల్సిన వాళ్ళకి అది ఇంపార్టెంటే. 1 మినిట్ చూసినా సరే, మీరు 1 సెకండ్ చూసినా అది ఇంపార్టెంటే, 1 అవర్ చూసినా కూడా అది ఇంపార్టెంటే అనమాట. మీ ఎవ్రీ మినిట్ మీరు మా యూట్యూబ్ మీద మా వీడియో మీద స్పెండ్ చేసే ఎవ్రీ మినిట్ కూడా మాకు చాలా వాల్యుబుల్. మీకు 1 మినిటే అని అనిపిస్తుంది, కానీ మాకు మా సబ్స్క్రైబరు, మా వ్యూవరు దేవుడురా నాయన, 1 మినిట్ చూసారా, నా అకౌంట్లో 1 మినిట్ పడిపోయిందిరా, 1 వ్యూ పడిపోయిందిరా అనే ఫీలింగ్ మాకు ఉంటుంది అనమాట. మీకు జస్ట్ 1 మినిట్ లాగే ఉంటుంది, కానీ మాకు 1 మినిటే ఎంతో టైం లాగా ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో ప్లీజ్ మీరు వీడియోస్ పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో వీడియో క్వాలిటీ లేదని అయితే మీరు కొంచెం ముందుకు జరగడానికి అయితే ప్రయత్నించుకోండి. ఇంకా మనం
మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం. కొంచెం టైం ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఏ సపోర్ట్ లేదు కాబట్టి, ఏది లేదు కాబట్టి మనం వీడియోస్ ఇలా నార్మల్‌గా చేయాల్సొస్తుంది. బట్ నేను నిజంగా మన ఆడియన్స్‌కి, మన సబ్‌స్క్రైబర్స్‌కి అయితే రుణపడి ఉంటాను. అంత క్లారిటీగా మ్యాథ్స్ నేను ఏ వీడియో చేయలేదు. బట్ అయినా కొంచెం సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీ నుంచి సపోర్ట్ వస్తూనే ఉంది. ఆ సపోర్ట్ అయితే నేను అసలు మర్చిపోలేనిది. బట్ నేను ఇలా మాట్లాడుతున్నాను గానీ అసలు కానీ నేను చేసే వీడియోస్‌కి నేను ఫస్ట్ చెప్పాను కదా! ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో, అమ్మో! ఈవిడేంది ఇలా ఉంది, అసలు కొద్దిగా కూడా ఏమన్నా మేకప్ ఉందా? అంటే ఐ మీన్ ఏమేసుకోకుండా ఎందుకంత జిడ్డు మొహంతో ఉంది, ఇలాంటి మాటలొస్తాయేమో అని ఎక్స్‌పెక్ట్ జేషిన. బట్ నిజంగా అబ్బా! చాలా జెన్యూన్‌గా చెప్తున్నా. నా సబ్‌స్క్రైబర్స్ గోల్డ్ అబ్బా! చూసే వ్యూవర్స్ కూడా గోల్డ్. ఏ రోజు కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్ కానీ ఏది కానీ పెట్టలేదు. చాలా జెన్యూన్‌గా చూసారు. చూసేవాళ్ళు జెన్యూన్‌గా రియాక్ట్ అయ్యారు. అది హ్యాపీగా అనిపించింది. బట్ నేను ఫస్ట్‌లో తిడతారని ఎక్స్‌పెక్ట్ చేసిన. అంటే ఐ మీన్ ఏదైనా బ్యాడ్‌గా కామెంట్స్ పెడతారేమో ఎక్స్‌పెక్ట్ చేసిన. బట్ అలాంటిది ఏం లేదు. చాలా చాలా థ్యాంక్స్ మీకసలు. ఈ విషయం నా లైఫ్ లాంగ్ గుర్తుంటది నాకు నిజంగా అసలు. ఒక అపియరెన్స్‌ని చూసి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలామందున్నారు. బట్ నా వ్యూవర్స్ మాత్రం ఎవ్వరూ అలా లేరు. ఇంకా ఫ్యూచర్‌లో కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్‌లో కూడా నేను కూడా వల్గర్‌గా ఉండనని నేను చెప్తున్నాను ఫ్యూచర్‌లో కూడా. సో, నేను మారిన రోజున మీరు మీరు కూడా మారి మీరు కామెంట్స్ పెట్టడానికి ట్రై ఉంటదిలే గానీ, బట్ ఈరోజు నేను ఒక పిచ్చి అప్పలమ్మ, చప్రీలాగా, ఓ పిచ్చిదానిలా ఉన్నా సరే, చప్రి అనకూడదు. ఎందులోనో విన్నా ఏదో భాషలో అని సంథింగ్ ఏదో. ఓహ్! అది నేను అది అనలేదు. అది తీసేసుకోండి. వద్దు. బ్యాక్ తీసుకుంటున్నాను ఆ వర్డ్. నేను ఒక పిచ్చి అప్పలమ్మలాగా అని నాకే అనిపిస్తది అసలు నేను వీడియోస్ చూసినప్పుడు. ఎంత పిచ్చిదానిలాగా కొన్ని కొన్ని వీడియోస్ ఒక 300 వ్యూస్, 400 వ్యూస్ అలా ఎళ్ళినప్పుడు నాకనిపిస్తది. నన్ను నేనే చూసుకొని నాకే ఇంత పిచ్చిగా అనిపిస్తది. వీళ్ళెలా సపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళెలా చూస్తున్నారురా బాబు భలేగా నన్ను భరిస్తున్నారురా నాయనా అని అనిపిస్తది. సో, చాలా లవ్ యూ ఆల్ చాలా భరిస్తున్నారు. ఇంకొంచెం భరించండి. మళ్ళీ ఫుల్ మానిటైజేషన్ అయ్యేదాకా భరించండి ప్లీజ్. అలా అలా భరిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అప్పటి వరకైతే భరించండి. ఆ తర్వాత భరించాల్సిన అవసరం లేదు. నేనే కొంచెం మంచిగా మారి నేనే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. మీరు చూసే విధంగా చేస్తా కొన్ని ఖచ్చితంగా. సో, ఇప్పుడైతే భరించండి ప్లీజ్. నిజంగా మీరు నా బంగారాలు కాబట్టి భరిస్తారు ఖచ్చితంగా. సో, ఇంకసలు చెప్పాలనుకున్నాను మీకు నేను. ఇంకా ఏం చెప్పాలనుకున్నా? ఇంకో విషయం, ఈ పిల్ల ఏమి పిచ్చి పిచ్చిగా యవ్వారాలు పెడుతుంది ఈమె యూట్యూబ్‌లో అని అనుకోకండి. ప్రెజెంట్ నా ఫ్రెండ్స్ మీరే. ఎవరు లేరు. మనం ఒంటరి పక్షులం ప్రెజెంట్. ఇంక నేనేం మాట్లాడుకోవాలన్నా అది మీతోనే. ఇలానే ఫోన్ ముందు పెట్టుకొని మాట్లాడి అది మీకు షేర్ చేసేస్తా. మీరు దాన్ని చూస్తారు. మీరు నాకు కామెంట్స్‌లో రిప్లై ఇస్తారు. అలా ఇవ్వాలి గూడా. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటదో చెప్పనా అండి. ఇప్పుడు మనం ఒక గ్రూప్ అనుకోండి. ఒక గ్రూప్‌లో ఒకళ్ళే మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు సైలెంట్‌గా ఉంటే వింటూ, వాళ్ళేం మాట్లాడకపోతే అప్పుడు ఆ మాట్లాడే వాళ్ళకేమనిపిస్తది? వీళ్ళేంట్రా బాబు ఏం రియాక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ మనం మాట్లాడేది నచ్చట్లేదేమో అని డిసప్పాయింట్ అవుతారు. బట్ వాళ్ళు గూడా వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు గూడా అది కామెంట్ చేస్తూ ఆహా! అలా మాట్లాడావా? ఆహా! ఇలా మాట్లాడావా? ఏంటి అంత యాక్టివ్‌గా ఉన్నావు? ఏంటి ఇంత డల్‌గా ఉన్నావు? ఏ విషయం గురించి చెప్పావు? ఏంటి? ఆహా! అది అలానా? ఇది ఇలానా? అని ఇలా వాళ్ళు గూడా పక్కన వాళ్ళు గూడా రియాక్ట్ అవుతుంటే తినికి ఇంకా మాట్లాడబుద్దవుతది. ఇంకా చెప్పబుద్దవుతది. ఏది మంచి విషయాలైనా, చెడు విషయాలు ఏదో సంథింగ్ ఇంకా మాట్లాడాలనిపిస్తది. అదే వాళ్ళు రివర్స్‌లో ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఉంటే అట్లయితే అనిపిచ్చదు. సో, అలా మాట్లాడితే చాలా బావుంటదనమాట. అందరూ మాట్లాడుకుంటే. లేదు గ్రూప్‌లో ఒక్కామె వాగుతూ ఉంటే ఆమె చిరాకొచ్చి, మెంటలొచ్చి ఏంట్రా బాబు! మనం మాట్లాడేది ఎవరికీ నచ్చట్లేదా? లేకపోతే మనం ఉండడమే నచ్చట్లేదా? ఎందుకురా నాయనా ఈ సోది అని పక్కకొచ్చేస్తారు. నాకు కూడా అలానే అనిపిస్తది గదండీ! అంటే నేనే వాగుతూ ఇలా ఉంటా. ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్ ప్రెజెంట్ కాబట్టి నేను వాగుతూనే ఉంటా ఇలా యూట్యూబ్‌లో. మీరు కూడా కొంచెం నాకు రిప్లై ఇస్తే చాలా అంటే చాలా బావుంటది. అప్పుడు నాకు అమ్మో! మన ఫ్రెండ్స్ మనకు గూడా రిప్లై ఇస్తున్నారు గదా! మళ్ళీ మనం మాట్లాడదాం. మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. మనం ఒంటరి కాదు అనే ఫీలింగ్ అయితే వస్తది గదా! సో ప్లీజ్ రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేయండి. కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి. మీరు కామెంట్స్ పెడతారనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్ గదా! ఫ్రెండ్స్ మాట్లాడకపోతే ఊరుకోం గదా! మాట్లాడాలి ఖచ్చితంగా. సో, ప్లీజ్ మీరు నాకు కామెంట్ పెట్టడానికైతే ట్రై చేయండి. ఇంత చెప్పేది, ఇంత సోది చెప్పేది కూడా ప్లీజ్ కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెట్టండి అని. ప్లీజ్ ఈ కామెంట్ అని పెట్టండి ఎవరైనా. ఎందుకమ్మా అంత సోది చెప్తున్నావు? ఆగు నువ్వు కొంచెం సేపు నోరు మూసుకో అని ఇలా అయినా చెప్పొచ్చు గదా!
అంటే దీన్ని కూడా నేను చాలా పాజిటివ్‌గా తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర వాగుతూ, వాగుతూ, వాగుతూ ఉంటే వసపిట్టలాగా ఎందుకు అలా వాగుతావు? కొంచెం సైలెంట్‌గా ఉండొచ్చు కదా! అని మనం కూడా అంటాం కదా! నేను కూడా అదే వేలో తీసుకుంటా. మీరేమన్నా నేను ఫీల్ అవ్వను. అలా అని బూతులు తిట్టకండి. బూతులు తిట్టేంత వల్గరిటీ నేనైతే ఏం చేయలేదని నేను అనుకుంటున్నా. అంత వల్గర్‌గా ఏం మాట్లాడలేదని కూడా అనుకుంటున్నా. మామూలుగా మాట్లాడుకుందాం, మనం ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుందాం. సరేనా? సో, ఇంకా ఏమైనా చెప్పాలా? నాకు చెప్పడానికి అంటే మీరు అనుకుంటారు, ఈ పిల్ల ఏం టాపిక్స్ మాట్లాడుతది ఏంటి అని. బట్ మీరేదైనా చెప్తే కదా నేను దాని గురించి మాట్లాడితే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది, మీరు చూస్తారు. మీరేమో ఏం చెప్పరు. నేనేమో నాకే నేను అనుకోని చెయ్యాలి. ఇప్పుడు మనం 'బిగ్ బాస్' కూడా అంతే చేసినా అసలు. కానీ ఫస్ట్ నుంచి చేస్తుంటే ఇప్పుడు కల్లా మీరు చూసి ఉండేవాళ్ళే, నాకు మంచి వాచర్స్ వచ్చాయి. ఇదైతే ప్యూర్‌లీ నా మిస్టేకే ఖచ్చితంగా. సారీ ఇందులో అయితే. ఖచ్చితంగా నా మిస్టేకే ఉంది ఇందులో. వేరే వాళ్ళ మిస్టేక్ ఎవ్వరిది లేదు. ఓకేనా? బట్ ఇప్పటి నుండి నేనైతే మంచి వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ చూడండి. అప్పటి వరకైతే నేను 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ బయోగ్రఫీ సీజన్ 9 తెలుగు ఇవైతే చేస్తాను. మీరు చూసేయండి. మీరు ఇవి సీజన్ 9 అందరివి, ఆ కంటెస్టెంట్స్ అందరివి బయోగ్రఫీస్ అయిపోయేలోపు నాకు మంచి కంటెంట్ గురించి మంచి నాకు ఏదైనా చేయండి మీరు. ఏదైనా వీడియోస్ చేయండి అని మీరు నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి 100% చేయడానికి ట్రై చేస్తా. ఖచ్చితంగా మీరు నాకైతే కామెంట్ పెట్టండి, ఛాలెంజ్ చూస్తారని నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను డెఫినెట్గా. సో ఇంకా ఏమైనా మాట్లాడాలా? ఇంకా మన ఛానల్ని ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోస్ని పూర్తిగా చూడకపోతే ప్లీజ్ వీడియోస్ పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు వీడియోస్ చూడడం వల్ల మన వాచర్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ప్లీజ్ ఈ వాచర్స్ అనేది మన ఛానల్కి ఫుల్ మానిటైజేషన్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే నాకు షార్ట్స్తో ఫుల్ మానిటైజేషన్ అవ్వట్లా, మినీ మానిటైజేషన్ అయింది. కానీ సో నేను వీటితో ఈ లాంగ్ వీడియోస్తో ఫుల్ మానిటైజేషన్ గెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ అయితే చాలా అంటే చాలా అవసరం. ఇంకా అలానే లైక్ చేయడానికి కూడా ట్రై చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతాయి. దాని ద్వారా మన ఛానల్కి వ్యూస్ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది, మంచి పొజిషన్లో అయితే ఉంటుంది అనమాట మన యూట్యూబ్ ఛానల్. అంటే మీరు ఛానల్ని హైప్ చేయడానికి అంటే ఒక ఛానల్లో మన ఛానల్లో వీడియోని ఒకటి హైప్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఒక హైప్లో ఉంటే కొంచెం అలా హైప్ చేస్తే కూడా మన ఛానల్కి ఇంకొంచెం సబ్స్క్రైబర్స్ ఇంకొంచెం అలా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మంచి ఒక వీడియో హైప్ అయిందంటే అది అందరికీ రీచ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏం చెప్పాలి? సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ప్లీజ్ మీరైతే లైక్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నా మాట ఎలా ఉంది, ఏమి మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి, నెక్స్ట్ ఏ వీడియోస్ చేస్తే బాగుంటుంది, నేను ఎలా మార్చుకుంటే బాగుంటుంది, ఇవన్నీ మీరైతే కామెంట్ చేయండి. నాకు మాట్లాడే విధానం ఎలా మార్చుకోవాలి, ఉండే విధానం ఎలా మార్చుకోవాలి అనేది అయితే మీరు కామెంట్ చేయండి. నేను అది ట్రై చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేను అది మీరు చెప్పినవన్నీ నేను ట్రై చేయాలని మీరు కామెంట్ చేయాలి. సో కామెంట్ చేయండి, ఓకేనా? మన ఛానల్ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని ఫాలో అవ్వండిరా, కొంచెం కష్టపడుతుందిరా ఈ సిస్టర్, ప్లీజ్ ఫాలో చేయండిరా, కొంచెం వీడియోస్ చూడండిరా, వాచర్స్ తెచ్చిపెట్టండిరా అని కొంచెం మీ ఫ్రెండ్స్కి అయితే చెప్పండి నా గురించి. ప్లీజ్ కొంచెం కన్సర్న్ చూపించండి. అలానే బెల్ ఐకాన్ అనేది క్లిక్లో పెట్టుకోండి. మనం వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూడండి. అంటిల్ దెన్ బై బై బై. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్వరూప.